క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మహామహుల దృష్టినే మార్చివేసిన మనస్తాపం. నేటి వాగ్దానము, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. 23వ కీర్తన 2వ చరణం. నేటి మన దేవుని నామము జీవజలము. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. మనస్తాపము మన దృష్టినే మార్చివేస్తుంది. మనస్తాపము మన మనస్సుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అది మన భావోద్వేగాల పైన చూపే ప్రభావం కాదు, అది మన దృష్టిపై ప్రభావం చూపుతుంది. మనస్తాపం ఇతరుల మాటలను, క్రియలను, చివరికి దేవుని కార్యములను కూడా సత్యము అనే కోణము నుండి కాకుండా బాధ అనే కటకము ద్వారా అర్థం చేసుకోవటం ప్రారంభిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనంలో, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును అన్నారు మన ప్రభు. మనస్తాపం మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు అది మన అంతర్దృష్టిని మబ్బుగా మార్చివేస్తుంది. మనలోని వివేచనను అనుమానంగా మార్చివేస్తుంది మనస్తాపం. వివేచన అనేది ఆత్మవరం, అనుమానము అనేది మనస్తాప ఫలం. గాయపడిన హృదయము ఏదీ లేని చోట ఏదో ఉన్నట్లు భ్రమింపచేస్తుంది. ఎవరో మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకుంటున్నారు అని మనస్తాపం మనలను తొందర పెడుతుంది. ఇక దిద్దుబాటు తిరస్కరణగా భావిస్తుంది. బైబిల్ గ్రంథంలో మనస్తాపం చెందిన ప్రవక్త తాను చెప్పిన సాక్ష్యాన్నే అనుమానించాడు. అతడే బాప్తిస్మమిచ్చు యోహాను. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభువారిని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మూసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసును గురించి బహిరంగ ప్రకటన చేశాడు. కానీ ఆ తరువాత అతడు చెరసాలలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 3వ వచనంలో, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని యేసును అడుగుటకు తన శిష్యులను యేసు దగ్గరికి పంపాడు. యేసును గూర్చి గొప్ప సాక్ష్యం చెప్పిన యోహాను ఎందుకిలా మారిపోయాడు? పరిస్థితులు అతని దృష్టిని మార్చివేశాయి. నెరవేరని అంచనాలు అతనికి మనస్తాపాన్ని కలిగించాయి. ఆ మనస్తాపము అతనిలో ఉన్న ప్రత్యక్షతను కప్పివేసింది. ఒకప్పుడు స్పష్టంగా చూసిన వ్యక్తి ఇప్పుడు అనుమానంతో చూస్తున్నాడు. ప్రియులారా, యోహాను ఆ విధంగా అనుమానాన్ని వ్యక్తం చేసినప్పుడు మన ప్రభువైన యేసు యోహానును కఠినంగా గద్దించలేదు. అతడు పంపిన శిష్యులు ఎదురుగుండా గ్రుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరిచి దేవుని కార్యములను చూపించుట ద్వారా యోహాను యొక్క ఆలోచన సరళిని సరిదిద్దాడు మన ప్రభు. ప్రియులారా, మన జీవితానికి వచ్చినప్పుడు మనస్తాపము దేవుణ్ణి అనుమానించేలా చేస్తుంది. దేవుడు నమ్మకస్తుడు కాదని, దేవుడు పక్షపాతి అని మనలను భ్రమింప చేస్తుంది మనస్తాపం. మనకేదైనా జరిగితే దేవుడు నన్ను ప్రేమించటం లేదు, ఆయనకు నాపైన శ్రద్ధ ఉంటే ఇలా జరిగేది కాదు అని మనలో దేవుని పైన అనుమానాన్ని రేకెత్తించి మన విశ్వాసాన్ని నిరాశగా మార్చివేస్తుంది మనస్తాపం. 73వ కీర్తనలో ఆసాపు ఆ విధంగానే తయారయ్యాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. అలాంటి సమయంలో అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ధ్యానం చేసినప్పుడు అతని యొక్క దృష్టి మరలా స్పష్టంగా చూడటం మొదలుపెట్టింది. అనగా దేవుని సన్నిధిలో మన మనస్తాపము దూరం అవుతుంది. సిలువ మనలోని మనస్తాపాన్ని దూరపరిచి మనకు నిరీక్షణ కలిగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరైనా సరే మనస్తాపము చేత నిండి ఉంటే నీ సిలువ రక్తము చేత వారి హృదయములను కడిగి నిరీక్షణ పుట్టించి వారిని స్వస్థపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.